మన్యం జిల్లా పార్వతీపురం టీడీపీ అభ్యర్థి బోనెల విజయచంద్ర నామినేషన్కు పోటెత్తిన జనం. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న బోనెల విజయచంద్రకు మద్దతుగా పార్వతీపురం పట్టణంలోని ఊహించని రీతిలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు, సీతానగరం, బలసిపేట, పార్వతీపురం మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అనంతరం పట్టణంలో గల పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయం నుండి టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన విజయచంద్ర చంద్రబాబు ఈరోజు నేను పార్వతీపురం ప్రజలతో పార్వతీపురం అభివృద్ధికై ప్రజలతో పాటు నడుస్తూ నామినేషన్ దాఖలు చేయాలనుకున్నాను. అయితే ఈరోజు చూసిన స్పందన, ఈరోజు ప్రజలు చూపిన అభిమానం అమోఘం, అద్భుతం. ఎంత ప్రేమ ఉంటే కానీ, ఎంత అభిమానం ఉంటే కానీ ఎండను సైతం తెగించి నాతో పాటు అడుగులు వేశారు. మండుటెండ 43 డిగ్రీలు అయినా ఎవ్వరు కూడా చెక్కు చెదరకుండా ఇంతవరకు మన ఎన్టీఆర్ విగ్రహం నుంచి పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నాతో పాటు అడుగులేసిన నా నియోజకవర్గం ప్రజలు నాపైన ఇంకా ఎక్కువ బాధ్యతను పెట్టారు. అభివృద్ధి ధ్యేయంగా, అవినీతి అంతంగా ఇక్కడ జరిగిన ప్రతి అవినీతిని తీసి, ప్రతి రూపాయిని తీసి, ఏదైతే గవర్నమెంట్ సొమ్ము ఎవడు జోబులు వేసుకున్నాడో ప్రతి ఒక్కడికి కూడా ఒకటే మాటిస్తున్నాం, రాబోయేది వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే, కూటమి గెలుస్తుంది. ప్రతిదీ ఎవడైతే అక్రమంగా సంపాదించాడో రూపాయి వడ్డీ అసలు మొత్తంతో కక్కించి తిరిగి గవర్నమెంట్ ఖజానాకి ఇచ్చే బాధ్యతగా నా నినాదం పెట్టుకున్నాను. పార్వతీపురం అభివృద్ధి నా నినాదం. ఇక్కడున్న ప్రతి సమస్య ఎంత దారుణం అంటే జిల్లా అయితే అయింది తప్ప పార్వతీపురాన్ని అభివృద్ధికి చాలా దూరంగా ఉంది. పీజీ కాలేజ్ లేదు, ఒక మెడికల్ కాలేజ్ లేదు, ఒక మెడికల్ ఫెసిలిటీ లేదు. ఇప్పటికీ నాకు కలిసివేసిన విషయం ఏంటంటే పార్వతీపురంలో చాలామంది అంబులెన్స్లో వైజాగ్ వెళ్తూ చనిపోయారు. మా కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అది నన్ను చాలా కలిసివేసింది. ఇంకా ఏ పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు కాదు, మన్యం మొత్తానికి కూడా వైజాగ్ వెళ్తూ చనిపోకూడదు, అంబులెన్స్లు వెళ్తూ ప్రాణాలు విడవకూడదని ఇక్కడ అతి ఆధునికమైన అంగులు అన్ని సౌకర్యాలు ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత రేపు రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్ తీసుకోబోతుంది. నిరుద్యోగం విచ్చలవిడితనం ఇక్కడ. ఎందుకంటే నిరుద్యోగం ఎంతమంది ఉన్నారంటే యువకులు 28% యువకులు నిరుద్యోగంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే విధంగా పార్వతీపురంకున్న జియోగ్రఫికల్ ప్రకారం భౌగోళికంగా ఇక్కడున్న ఫుడ్ ప్రాసెసింగ్ అనువైన ప్లేసు. మేము ఈ విషయాన్ని పెద్దలతో మాట్లాడడం జరిగింది. వచ్చిన గవర్నమెంట్లోనే ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తయారు చేయడం, ఇక్కడున్న మ్యాంగో, జీడి, పసుపు అలాగే చింతపండు ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము పరిశీలించాం. తద్వారా ఇక్కడ యువకులకి, మహిళలకి అతిపెద్దగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పీజీ కాలేజ్ తీసుకురావాలని మన లోకల్ మేనిఫెస్టో పెట్టుకెళ్తున్నాను. మంచినీరు ఇచ్చే సౌకర్యాలు కూడా లేవు. రోడ్ల పరిస్థితి చూశారు, బైపాస్ లేదు, డంప్ యార్డ్ ఇక్కడే ఉంది. ఎటువైపు చూసినా పార్వతీపురం అభివృద్ధికి నోచుకోకుండా ఒక సవితి ప్రేమతో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఎవరు కూడా ఒక పక్కా ప్రణాళికతో లోకల్ మేనిఫెస్టో లేకుండా పార్వతీపురాన్ని చాలా దూరంగా పెట్టారు. పార్వతీపురం వాసిగా, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా నా తుది శ్వాస వరకు పార్వతీపురం డెవలప్మెంట్ కోసం, పార్వతీపురం ప్రజల కోసం, పార్వతీపురం కోసమే నేను బతుకుతానని మీ అందరికీ సెలవు చేస్తున్నాను. ఈరోజు అభిమానం చూపిన ప్రజలకి,
నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై